ఈ మధ్య కాలంలో సమాజంలో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు, సైబర్ మోసాలు ఇలా రకరకాలుగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీల పేర్లను ఉపయోగించుకొని మోసాలకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్, ప్రముఖ నిర్మాత సూరజ్ బర్జాత్య తమ పేర్ల మీద జరుగుతున్న మోసాలపై స్పందించారు. తమ పేర్లు ఉపయోగించుకుని వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సల్మాన్ ఖాన్ త్వరలో అమెరికా టూర్ వెళ్తున్నాడని, అక్కడ అభిమానుల కోసం ఓ పెర్ఫార్మెన్స్ చేస్తాడని ఓ ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి కొంతమంది ఆన్లైన్లో టికెట్లు కూడా విక్రయిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాను యుఎస్లో పెర్ఫార్మెన్స్ చేయబోతున్నానన్న వార్తలను సల్మాన్ ఖాన్ ఖండించాడు. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని, తన అభిమానులు ఎవరూ మోసపోవద్దని హెచ్చరించాడు. తన పేరుతో మోసపూరితమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. ప్రముఖ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ త్వరలో ఇండియాలోని పలు మెట్రో నగరాల్లో సంగీత కచేరీ నిర్వహించనున్నాడు. దిల్ లుమినటీ టూర్ పేరిట నిర్వహించబోతున్న ఈ కన్సర్ట్కి సంబంధించి 1,00,000 టికెట్లను సెప్టెంబర్ 10న అమ్మకానికి పెట్టగా కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకులు అమ్ముడయ్యాయి. అయితే ఈ షోకు సంబంధించిన టికెట్లు అమ్ముతామంటూ ఆన్లైన్లో పలు ఫేక్ బుకింగ్ సైట్లు, లింకులు పుట్టుకొస్తున్నాయి. వీటి బారిన పడొద్దంటూ ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో అలర్ట్ మెసేజ్ పాస్ చేశారు. దీనికి దిల్జిత్ దోసాంజ్ తన మద్దతు తెలిపారు. షో చూడాలన్న ఉత్సాహంలో మోసాల బారిన పడొద్దంటూ విజ్ఞప్తి చేశారు. తమ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ పేరుతో వస్తున్న తప్పుడు ప్రకటనలు నమ్మొద్దంటూ ప్రముఖ నిర్మాత సూరజ్ బర్జాత్య అభిమానులకు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. తమ సంస్థలో తీయబోయే సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టుల కోసం తాము ఎలాంటి కాస్టింగ్ ఏజెంట్లను నియమించుకోలేదని తెలిపాడు. కాస్టింగ్ డైరెక్టర్గా చెప్పుకుంటున్న కొందరు ఔత్సాహిక నటీనటుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, రాజశ్రీ ప్రొడక్షన్ ఎప్పుడూ డబ్బులు డిమాండ్ చేయదని, ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూరజ్ బర్జాత్య విజ్ఞప్తి చేశారు.